వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. బావమరిది అంటే బ్రతక కోరుతాడు. అందుకే బావగారు బ్రతకాలని కోరుకుంటాడు. మేనల్లులను చూస్తే మురిసిపోతాడు. అందుకే ఒక పురుషుడు బావమరిదిగా మేనమామగా అమృత హృదయుడు. మేనమామల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. తాను బావమరిది కావడం, తాను మేనమామ కావడం, తాను తాత కావడం ఆ హృదయం మరింత సంస్కారవంతం అవుతోందనడానికి గుర్తు. ఆ ప్రేమ మిగిలిన వారి ఎందుకు కూడా అన్వయం అయితే వాడు ధన్యాత్ముడు. కాబట్టి మనం బావలన్నా మనం చంపేయడం ఏమిటి? ఆ సైంధవుణ్ణి మనమే చంపేస్తే రేపు దుస్సల ఏడిస్తే పరామర్శకెళ్ళి ఏం చెప్తాం? మీరు నా అన్నలే, మీరే నా పసుపు కుంకాలకి ప్రమాదం తెచ్చారా అని అడగదా? ఇంకొకటి ఆలోచించు. మనకి తండ్రి లేడు, మన పెద్ద తండ్రి మన తండ్రి. ఇంట ఏ శుభకార్యం జరిగినా పెద్ద తండ్రి గారి పేరు మీదే ఉంటుంది. అటువంటి పెద్ద తండ్రి అంబికేయుడు, అంబికాపుత్రుడైనటువంటి ఆ ధృతరాష్ట్రుడు తన అల్లుడు చనిపోయాడని, తన కూతురు పసుపు కుంకాలు పోయాయని పెద్దనాన్నగారు ఏడిచేటట్టు కొడుకులు ప్రవర్తించచ్చురా? మనం కొడుకులం కాదు పెదనాన్నగారికి, తప్పు కదా అలా చెయ్యొచ్చా? ఇంకొకటి ఆలోచించు. ఆయన భార్య మనకేమవుతుంది? పెద్దమ్మ. తాను వృద్ధురాలైపోయి పసుపు కుంకాలతో ఉంది. తన కళ్ళ ముందు తన కూతురు పసుపు కుంకాలకు ఇబ్బంది వస్తే ఎంత ఏడుస్తుంది రా గాంధారి? రేపు దుస్సల ముందే ముఖం పెట్టుకుని నిలబడతావు, ధృతరాష్ట్రుడి ముందే ముఖం పెట్టుకుని నిలబడతావు, గాంధారి ముందే ముఖం పెట్టుకుని నిలబడతావు, బంధువుల ముందే ముఖం పెట్టుకుని నిలబడతావు. ఆవేశంలో బావగారిని చంపిన వాళ్ళు అని మన నింద చేయరా? నింద మాట అటుంచు. ధర్మమా? బావమరిది సంపచ్చా? ఒక్క తప్పు విడిచిపెట్టలేవా? కాయలేవా? ధర్మం కోసం క్షమించలేవా? చంపుతానంటామే, చంపకు. భీముడు అగ్నిహోత్రంలో ఉన్నవాడు ధర్మరాజు మాటలు వింటే ఇలా అయిపోతాడు. అంత ధర్మం మాట్లాడతాడు. అంటే అర్జునుడి వంక తిరిగి అన్నాడు, అన్నయ్య ఎవడైనా శత్రువు దొరకగానే ఈ ధర్మం ఎక్కడి నుంచి గుర్తొస్తుంది అన్నయ్య? ఇక మళ్ళీ మాట్లాడకూడని ధర్మం చెప్తాడన్నయ్య. చంపద్దు అంటున్నాడు సైంధవుణ్ణి అన్నాడు. అంటే ద్రౌపదీదేవి ఆయన అలాగే చెప్తారు, చంపి వదల బారాయండి ఆ సైంధవుణ్ణి. ఆవిడ అలా అనకపోతే ఎలా? ఆడది మహాపతివ్రతకి ప్రాణం కన్నా మానం గొప్పది. తన మానం జోలికి వచ్చినటువంటి వాడిని అవునులేండి విడిచిపెట్టేయండి అని ఎందుకంటుంది? చంపి వదల బారాయండి అని అంటుంది ఆవిడ. కానీ ఎవరి మాటకి గౌరవం ఇస్తారు? ధర్మరాజు గారి మాటకి పెద్దరికం. అది పాండవుల యొక్క ధర్మం. అంటే అది ఏ విపత్కర పరిస్థితులలో ఉండనివ్వండి ధర్మాన్ని పట్టుకుంటాడు ధర్మరాజు. ధర్మరాజు గారి మాట కాదని ఉద్రేకంతో చెయ్యరు తమ్ముళ్ళు. అన్నమాట పట్టుకోవడం వాళ్ళ ధర్మం, ధర్మాన్ని పట్టుకోవడం అన్న ధర్మం. అందుకు పాండురాజు గారు ఎంత బలవంతులైన కుమారులు కావాలన్నది తర్వాత అడుగుతాను. ముందు ధర్మాన్ని పట్టుకునే పెద్ద కొడుకు కావాలన్నాడు. కొడుకుల్ని కనేముంది. ఎందుకని? ధర్మాన్ని పట్టుకునే పెద్ద కొడుకుంటే కింద ఎంత బలవంతులు రక్షింపబడతారు ధర్మం చేత. పైన ధర్మం లేకపోతే ఎంత బలం ఈలిగిపోతుంది యుద్ధంలో. అందుకే ధర్మం వలన నాకు పెద్ద కొడుకు కావాలన్నాడు. ధర్మరాజు గారు పెద్ద కొడుకుగా పుట్టాడు. మహానుభావుడు. ఎంత క్లేశభూయిష్టమైన సందర్భంలో కూడా ధర్మం చెప్తాడండి. అందుకే భారతం చదువుకుంటే నిగ్రహానుగ్రహములు ఏర్పడతాయి. నిగ్రహానుగ్రహములు ఆ ధర్మమునందు అనురక్తి పెరుగుతుంది. కాబట్టి సరే అన్నయ్య అన్నాడు. వెళ్ళిపోయాడు ధర్మరాజు. భీమార్జునుడు ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆ సైంధవుడు పరిగెత్తి పరిగెత్తి భీమార్జునుడి దగ్గరికి వచ్చేస్తున్నారని భయపడి ఓ పొదలో దూరి దాక్కున్నాడు. పొదలో దూరి దాక్కుంటే భీముడు వదులుతాడా? అప్పటి వరకు ఇంత మొనగాన్ని అండవెందుకు? కళ్ళు మూసుకుపోయి దోషం చేయడానికి ప్రయత్నం చేయడం ఎందుకు? తీరా 10 మంది బడితెలట్టుకొచ్చేటప్పటికి పారిపోయి దాక్కోవడం ఎందుకు? ఇప్పుడు వెళ్ళి పొదలో దాక్కున్నాడు. దాక్కుంటే అర్జునుడు భీమసేనుడు వాడిని పట్టుకోవడం పెద్ద కష్టమా? 2 వైపులా వెళ్ళి పట్టుకున్నారు. ఆ భీముడు జుట్టు పట్టుకుని బయటికి ఇచ్చి భూమికల్లో ఒక్క గుద్దు గుద్దాడు. గుద్దేటప్పటికి పటపట శబ్దం వచ్చి నోట్లోంచి ముక్కులోంచి నెత్తురు తెళ్ళని కక్కాడు. కింద పడేసి ఆయన మెడ మీద ఒక పాదాన్ని పెట్టి తొక్కి పెట్టి ఉంచి అరిచి ఎత్తి గుండెల మీద ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టేటప్పటికే అన్ని రంధ్రాల్లోంచి నెత్తురు బడబడ బడబడ పైకి వచ్చింది. అర్జునుడు అన్నాడు, అన్నయ్య 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 ఆవు ఆవు.
కొట్టకుండా ఆగలేవు ఎలాగోనని కొట్టి ఊరుకున్నారు 2 దెబ్బలు. అంతకన్నా కొడితే చచ్చిపోతాడు. చచ్చిపోతే అన్నయ్య మొహం చూడలేదు. ఇక ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం చేతులు కట్టుకుని ఏం చెప్పాలి? అందులో 3వ దెబ్బ కొట్టకన్నయ్య వదిలేయమంటే ఊరుకోగలరా? భీమసేనుడు ఊరుకోలేడు. ఆయన కక్ష అటువంటిది. ద్రౌపదీదేవి జోలికి వెళ్ళారు. ఆయన ఏం చేశాడంటే, కొడితే చచ్చిపోతాడంటున్నావు, కొట్టను, ఏం చేస్తానో చూడన్నాడు. నీ దగ్గర బాగా వాడి అయినటువంటి బాణం ఒకటి ఇలా అయ్యి అన్నాడు. తీసుకున్నాడు. తీసుకుని వాడి అయిన కత్తి వాతి ఎమ్మునగొని పగతు శిరము చెక్క లెగయ గొరిగి నరులకెల్ల చూడ నవ్వగునట్లుగా కలయ 5 గూకటులను నచ్చే. వాడి బాణం ఒకటి తీసుకుని ఈ తల మీద పైన ఉండేటటువంటి చర్మం తెగకుండా కదు జాగ్రత్తగా వెంట్రుకలు తీయించుకుంటారు. చాలా కోపంతో తీసేటప్పుడు చెక్కుకుపోతే మాత్రం ఆవిడకి కావాలి. ఆ తొక్క చెక్కుకుపోయేటట్టుగా తొక్కతో కలిసి ఉత్తరించేశాడు. ఉత్తరించేసి 5 చోట్ల మాత్రం ఏదో ఒటువుకి పెట్టినట్టుగా పంచశిఖలు 5 కుప్పలు ఉంచి 5 కొప్పులు వేశాడు. వేసి వికృతంగా తయారు చేసి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సైంధవుణ్ణి, నేను ఫలానా రాజ్యానికి అధిపతిని అని చెప్పడానికి వీల్లేదు. ఏదో సింధు సంవీర దేశాలకు అధిపతిని అంటావేమో, అలా కాదు. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పాలో తెలుసా? పాండవ దాసుడిని అని చెప్పాలి. నా పేరు పాండవ దాసుడు, నేను పాండవ దాసుడిని సైంధవుడిని అని చెప్పుకో. అలా చెప్తానంటే వదులుతానన్నాడు. చెప్తాను మహాప్రభు. అన్నయ్య రథం ఎక్కించు. ఇప్పుడు రథం ఎక్కించాడు. చుట్టూ ఉన్న వాళ్ళు చూసి నవ్వుతున్నారు. ఏమిటి ఆ 5 కొప్పులు ఏమిటి, ఆ తొక్క రేగిపోయి ఆ రక్తం ఏమిటి, వీడి బోడుగుండు ఏమిటి, వీడి విచిత్రం ఏమిటి అని ఆ రథంలో పెట్టి ధర్మరాజు గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి కిందకి దింపాడు. ద్రౌపదీదేవి వచ్చి నించుంది. ఇప్పుడు మాత్రం ఆవిడ పక 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 నవ్వింది. ఏమి తప్పు? నవ్వదు మహాపతివ్రత. అంత చెప్పింది విన్నాడా? ఆవిడ పడ్డ కష్టం ముందు మరి వాడు పడ్డ దురవస్థ చూస్తే, ఒరే నేను చెప్పినప్పుడు చెల్లి అని వెళ్ళిపోతే ఎంత బాగుపడదురా? చెప్పాను విన్నావా? తొక్క ఊడిపోయేలా గొరిగేశాక తెలిసి వచ్చిందా? భూమికలు ఇరిగిపోయాక తెలిసి వచ్చిందా? ఇప్పుడు పరమ బుద్ధిమంతుల్లా చేతులు కట్టుకుని ధర్మరాజు గారి దగ్గర కూర్చున్నావా? ఏవిరా నీ ప్రారంధం? ఆవిడ నవ్వింది. తలకెక్కవురా మంచి మాటలు, 4 తగిలేకే నీకు తిక్క తీరిందనుకో. ఇప్పుడు ధర్మరాజు గారు అన్నాడు, ఆ భీముడు అర్జునుడు తీసుకొచ్చినటువంటి ఆ సైంధవుడితోటి, ఎట్టి కష్టుడైన ఇట్టి పాపము చేయ నెత్తికొనునే ధరణి నీవు తక్క అరుగుమింక ఏమి అందువు నిన్ను ఇంద్రియ విలోలు అల్పు ధృతి విహీను. ఒరే ఇటువంటి పాపం ప్రపంచంలో అసలు ఎవరైనా చేస్తారా? ధర్మరాజు గారు ఎక్కువ మాట్లాడారు. అసలు ప్రపంచంలో ఇలాంటి పాపం చేసేవాళ్ళు ఉంటారా? చెల్లెలి జోలికి ఎడతావా? అది శ్లేష. ఇంత పాపకర్మ. అసలు భూమండలంలో ఇలాంటి తప్పు చేసిన వాడివి బహుశా నువ్వేమో. నిన్ను ఏమంటాన్రా? ఏమైనా అనడానికి అంటే నిందించడానికి సరిపోయిన తప్పు చేసిన వాడైతే నింద చేయొచ్చు. నీలాంటి వాడిని నిందించడం కూడా అవసరం. నీలాంటి తప్పు చేసిన వాడిని నిందించడానికి లోకంలో నిందావాక్యాలు లేవు. కాబట్టి పో, చచ్చినట్ట బతికినట్ట. కాబట్టి పో ఇక్కడి నుంచి, అరుగుమింక పో ఇక్కడి నుంచి. ఏమి అందువు నిన్నేమంటాము? ఇంద్రియ విలోలు, ఇంద్రియాలని అదుపు చేసుకోలేని బేల, అల్పుడివి. పోనీ ఏమైనా పెద్ద పరాక్రమం ఉందా? పనికి మాలినవాడివి. మమ్మల్ని చూస్తే పొలంలోకి పారిపోయావు, గుండు చేస్తే ఏడుస్తూ కూర్చున్నావు. అల్పుడివి, చాలా పనికి మాలినవాడివి. ధృతి విహీను, పట్టుదల లేదు, సరి అయిన ఆలోచన లేదు. నిన్నేమంటానరా? వదిలేండి, పోతాడు. ఇప్పుడు సైంధవుడికి బతుకా చావా? ఇప్పుడు ఆయన ముందు 3 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి, ఇంత జరిగిన తరువాత ఎక్కడైనా మనసులో కించిత్ యుక్తాయుక్త విచక్షణ ఉంటే పశ్చాత్తాపాన్ని పొందడం. పశ్చాత్తాపాన్ని మించినటువంటి ప్రాయశ్చిత్తం లోకంలో ఇంకోటి లేదు. దాని వలన మళ్ళీ ధర్మమునందు నిలబడగలడు. 2, అలా బ్రతకడం కన్నా చచ్చిపోతానని ఏ ప్రాయోపవేశమో చెయ్యాలి. ఇక 3, పాండవుల మీద వైరం పెట్టుకోవాలి. నన్ను ఇంత అవమానం చేశారు. ఎప్పుడు? అత్యంత హీనమైన అల్పమైన అర్థం లేని మనసైతే, ఒరే నన్ను వాళ్ళు ఎందుకు ఇలా చేశారని ఆలోచించకుండా వాళ్ళు నన్ను అలా చేయడం తప్పన్నట్టుగా వైరం పెట్టుకోవాలి. 3వ జాతికి చెందినవాడు సైంధవుడు. అందుకని పాండవుల మీద వైరం పెట్టుకున్నాడు.
పాండవుల మీద వైరం పెట్టుకుని ఇంటికి వెళ్ళడం మానేసి గంగానది సముద్రంలో కలిసేటటువంటి సంగమ స్థానానికి వెళ్ళాడు. వెళ్ళి భయంకరమైన తపస్సు మొదలుపెట్టాడు పరమశివుడి గురించి. ఆదిత్యార్చిత పాదపద్మం జగదేకాధీషు ఈశున్ త్రిలోకాదిన్ కామవిభేది పర్వత సుతాహ్లాదైక సంపాది నిక్కేదుండై శివునాత్మలో నిలిపి అక్షీణ వ్రతారూఢతం పాదాంగుష్టము నేలమోపి తపమప్పంచేస సద్భక్తిమేన్. ప్రతిరోజు సూర్యభగవానుడి చేత అర్చింపబడేటటువంటి పాదపద్మములున్నవాణ్ణి, ఈ సమస్త జగత్తుకి ఒక్కడైనటువంటి ఈశ్వరుడైనటువంటి వాణ్ణి, సమస్తమైనటువంటి ప్రాణులను శాసించగలిగిన వాణ్ణి, 3 లోకములకు మొదలైనటువంటి వాణ్ణి, మన్మధుణ్ణి కాల్చినటువంటి వాణ్ణి, పర్వతరాజపుత్రి అయినటువంటి పార్వతీదేవికి నిరంతరము ఆహ్లాదమును కూర్చేటటువంటి వాణ్ణి, మనసులో ఏ విధమైనటువంటి కదలిక లేకుండా నిగ్రహించి నిలబడి కాలి బొటనవేలు మీద నిలబడి పరమశివుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు సద్భక్తితో సైంధవుడు చేశాడు. చేస్తే ఆయన భక్తికి మెచ్చుకుని పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకని అడిగాడు. అడిగితే ఇతనన్నాడు, నాకు వానికి మహేశ్వరుడు వత్సలుడై పొడసూపి ఇప్సితంబైనది వేడుమన్నా అతడు ఆనతుడై పరమేశ విక్రమాహీనుల పండునందనుల నేవుర సైన్యయుతంబుగా అనింబోని జయించునట్టి వరమున్ కృపసేయుము నాకు నావుడు. పాండుపుత్రులైనటువంటి 5 ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5 కూడా తమ మొత్తం సైన్యాన్ని తీసుకుని వచ్చినా సరే ఆ 5 యుద్ధంలో ఓడించగలిగినటువంటి శక్తిని నాకు కటాక్షించు అన్నాడు. అంటే పరమేశ్వరుడు అన్నాడు, విజయండొక్కడు తక్క అతివీరుల పార్థులనున్న నల్వురన్ నిజమొకనాటికయ్యమున నీవు జయింపు. ఫల్గునుండు సర్వ జగదజయ్య విక్రముండు వాని నిదుర్కొని నాకునైన బో రజితుని చేయుటెంతయు భరంబగో నిక్కము పల్కితింజుమి. ఎక్కడ ధర్మాన్ని కాపాడాలో పరమేశ్వరుడికి తెలియదా? ఆయన అన్నాడు, నువ్వు నా గురించి తపస్సు చేశావు, కనపడ్డాను. పాండవుల 5 ససైన్యంతో గెలవాలని అడుగుతున్నావు. ఆ వరం ఇవ్వడం కుదరదు, అలా ఇవ్వలేను. ఎందుకంటావేమో, పాశుపతాస్త్రాన్ని నేనే ఇచ్చే అర్జునుడికి. నా సంబంధమైన అస్త్రమే అర్జునుడి దగ్గర ఉంది. అర్జునుడు ఓడిపోవడం అంటే నేనే ఓడిపోవడం. ఇంత అస్త్ర సంపద అర్జునుడికి ఇచ్చిన తరువాత ఇప్పుడు అర్జునుడితో యుద్ధం చేయడం నిజానికి నాకు కూడా కష్టం. అటువంటి అర్జునుడే ఓడిపోతే ఇక అర్థం లేదు మేమిచ్చిన వరాలకి. అందుకే మేమిచ్చిన వరాలకే వ్యతిరేకంగా వరాన్ని మళ్ళీ ఇవ్వడం కుదరదు. పాండవుల 5 ససైన్యంతో గెలవడం అన్న వరం ఇవ్వలేను. అర్జునుడు తక్క మిగిలిన ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు 4 సైన్యాలతో వచ్చినా ఒక్కరోజు మాత్రం నువ్వు వాళ్ళని గెలవగలవు. అన్ని రోజులు గెలవడం ఇవ్వం వరం. ఒక్కరోజు మాత్రం గెలుస్తావు, నీకు అటువంటి వరం ఇచ్చాను. చాలా సంతోషించాడు, తన రాజ్యానికి పోయాడు. ఎక్కడ అడ్డుపడాలో అక్కడ అడ్డుపడ్డాడు. అంటే నిజానికి ఆరణ్యకాండలో ఇక్కడతో అయిపోయింది. కానీ నేను ఇక్కడ వరకే చెప్పి ఉపన్యాసం పూర్తి చేశాను అనుకోండి, మీలో ఒక ఉత్కంఠ ఉంటుంది. ఈ వరాన్ని పొంది ఏం చేశాడు సైంధవుడు అన్నది ఉండిపోతుంది. సరే, మహాభారతం మీరు పూర్తిగా వింటారు కనుక వినేటప్పుడు అది వస్తుంది, ఆ ప్రత్యేకమైన ఘట్టం వస్తుంది. కానీ మీకు అన్నాళ్ళు ఉత్కంఠ అవసరం లేకుండా నేను ఒకసారి విహంగ వీక్షణం చేస్తున్నాను. 4 ఆపగలడు కదా సైంధవుడు, అందుకే సైంధవుల్లో అడ్డుపడ్డాడంటారు. ఒకానొకప్పుడు ద్రోణాచార్యుల వారు పద్మవ్యూహాన్ని పన్నాడు కురుక్షేత్ర యుద్ధంలో. 13వ నాడు అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహం పన్నితే అర్జునుడు వేరు చోట యుద్ధం చేస్తున్నాడు. ఆ పద్మవ్యూహాన్ని భేదించడం ఎవరికీ రాదు, ఒక్క అభిమన్యుడికి వచ్చు. లోపలికి వెళ్ళడం వచ్చు కానీ బయటికి రావడం రాదు. కానీ అర్జునుడు చాలా దూరంగా యుద్ధం చేస్తున్నాడని అభిమన్యు కుమారుడు పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ అభిమన్యుడు బయటికి రాకుండా, అతనికి సహాయం అందకుండా ధర్మరాజుని, భీముణ్ణి, నకులుణ్ణి, అర్జునుణ్ణి ఒక రోజు పగలు యుద్ధం అంతా ఆపేశాడు సైంధవుడు. 4 లోపలికి వెళ్ళలేదు. 4 సైన్యంతో లోపలికి వెళ్ళలేకపోయారు కాబట్టి అభిమన్యుడు చనిపోయాడు. సాయంకాలం అయింది, శిబిరానికి తిరిగి వచ్చాడు అర్జునుడు. నీ కొడుకు చనిపోయాడన్నారు. ఎందుకు చనిపోయాడని అడిగారు. మీ గురువుగారు ద్రోణాచార్యుల వారు పద్మవ్యూహాన్ని పన్నాడు, అభిమన్యుడు వెళ్ళాడు అంటే మీరెందుకు వెళ్ళలేదు సహాయంగా అని అడిగాడు. పరమేశ్వర వరం ఉంది సైంధవుడికి, ఒక్కరోజు మమ్మల్ని గెలవగలడం. మా 4 సైన్యాలతో అడ్డుపెట్టాడు, మేము వెళ్ళలేకపోయాం. ఎంత యుద్ధం చేసినా ఓడించాడు 4.
ఆ కారణం చేత అభిమన్యుడు ఒక్కడైపోయాడు. ఆ ఒక్కడైపోయిన అభిమన్యుడిని చంపేశాడు. కాబట్టి ఈ కారణానికి అభిమన్యుడు చనిపోయాడన్నారు. అంటే వెంటనే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, ఇవాల్టి సూర్యాస్తమయానికి అభిమన్యు కుమారుని మరణ వార్త విన్నాను, రేపు సూర్యాస్తమయానికి సైంధవుణ్ణి చంపేస్తాను. ఒకవేళ రేపు సూర్యాస్తమయానికి సైంధవుణ్ణి చంపకపోతే నేనే చచ్చిపోతాను. ఈ వార్త కౌరవ శిబిరంలో తెలిసింది. పొంగిపోయారు. అయిపోయింది యుద్ధం. సైంధవుడు భయపడిపోయి పారిపోతానన్నాడు. ఎక్కడికి పారిపోక్కర్లేదు, మనకు అదృష్టం కలిసి వచ్చింది. ఇన్ని అక్షౌహిణీల సైన్యం, భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వారు ఇంతమంది కలిసి సైంధవుడు ఒక్కడిని రక్షిస్తే చాలు. సాయంకాలం వరకు ప్రతిజ్ఞాపాలనం చెయ్యాలి కాబట్టి పార్థుడు శరీరం విడిచిపెట్టేస్తాడు. అర్జునుడు లేని పాండవులు కురుక్షేత్రం గెలవరు. పైగా శిశుపాలుడికి ఒక వరం ఉంది, ఇంకొక వరం పుట్టుకతో. ఏమిటా వరం? అతను ఒకానొకప్పుడు వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి రాజుకి కుమారుడిగా జన్మించాడు. ఆ రాజు ఈ పిల్లవాడిని పెంచి పెద్ద చేస్తున్నాడు. పెద్ద తపస్సు చేసి కన్నాడు ఇతన్ని. ఈ పిల్లవాడిని పెంచి పెద్ద చేస్తుంటే ఒకరోజు అశరీరవాణి వినపడింది. ఇతను యుద్ధంలో ఏమరపాటులో ఉండగా సుక్షత్రియుడైనటువంటి వీరుడు ఇతడి తల నరికేస్తాడు అని వినపడింది. తన కొడుకు అలా చచ్చిపోతాడేమో అని బెంగ పెట్టుకుని అలా ఎవరూ చంపకుండా ఉండడానికి వెంటనే ఈ వృద్ధక్షత్రుడు మళ్ళీ ఏమని శాపం ఇచ్చాడంటే, నా కొడుకుని అలా ఎవరు తల నరుకుతారో వాళ్ళ తల 100 వక్కలైపోతుంది. నా కొడుకు తల నేల మీద పడిపోయేటట్టు ఎవరు చేస్తారో వాళ్ళ తలే 100 వక్కలు అవుతుందన్నాడు. కాబట్టి ఎవరు చంపుతారు సైంధవుడిని? సైంధవుడి తల కొట్టారనుకోండి, ఆ తల కింద పడింది అనుకోండి, అంటే పోనీ సైంధవుడిని చంపేశారు. చంపేస్తే సైంధవుడు కింద పడతాడా? పడ్డా? తల తగులుతుందా? తగలుతా భూమికి? తల తగిలితే ఎవరు కొట్టాడో వాడి తల 100 వక్కలు అయిపోతుంది. ఎటు వచ్చి అర్జునుడికి ప్రమాదం వచ్చింది. ఎలా తలపట్టు కూర్చున్నారు. ఆవేశంలో కొడుకు కోసం ప్రతిజ్ఞ చేసేశాడు. మరునాడు మహానుభావుడు ఉన్నాడు కాబట్టి కృష్ణయ్య ఆయన సారథ్యం స్వీకరించాడు. స్వీకరించి బెంగపెట్టుకోక అర్జున అని ఆ ద్రోణాచార్యుల వారు అన్నాడు, సైంధవుడు ఏడుస్తుంటే ఎందుకురా ఏడుస్తావు, మేమందరం లేము, శకట వ్యూహాన్ని పొందుతాను 14వ రోజు. ఆ శకట వ్యూహాన్ని భేదించి లోపలికి రావడం అంత తేలిక కాదు. కాబట్టి నిన్ను శకట వ్యూహానికి చిట్ట చివరికి తీసుకెళ్ళి నించో పెడతాం. ఇంతమందిని దాటి రావాలి, ఒక్కనాటికి రాడు. సాయంకాలం అయిపోతుంది, అర్జునుడే ప్రాణం విడిచిపెడతాడన్నారు. నిజంగా కూడా అంతే జరిగింది. అంతే జరిగిందంటే అంత ఉపద్రవం వచ్చింది. అర్జునుడు బయలుదేరాడు యుద్ధానికి. కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నారు. ఉదయం ప్రారంభమైన యుద్ధం సాయంకాలం 3-4 వరకు ద్రోణాచార్యుల వారు ఒక్కరే ఆపేశారు. అర్జునుడు ఆయనకి తెలియందే ఉంది, గురువు ఆయన ఆపేశారు. ఆపేస్తే సాయంకాలం అయిపోతుంది. అసలు ఇంకా వ్యూహంలోకి వెళ్ళలేదు, బయట ద్రోణాచార్యుల వారే ఆపేశారు. కృష్ణ పరమాత్మ యొక్క సారథ్యంలో ఉన్న నైపుణ్యం వల్ల శకట వ్యూహంలోకి వెళ్ళింది రథం. వెళ్ళిపోయింది. కానీ ఒక పక్క అరుణారుణ కాంతులు ప్రారంభం అవుతున్నాయి. ఇంకా సూర్యాస్తమయం అయిపోతుంది. సైంధవుడు కనపట్టలేదు. ఎందుకని? సైంధవుడి చుట్టూ కృపాచార్యుడు, శల్యుడు మొదలైన మహావీరులందరూ నిలబడ్డారు. మధ్యలో సైంధవుడిని నిల్చోబెట్టారు. ఇంతమందిని దాటితే కానీ దొరకడం. ఆయన కంఠం అసలు కనపడ్డ మనిషి ఎలా? ఇంతమందిని చంపాలి, అయిపోతోంది, సూర్యాస్తమయం అయిపోతోంది. చూశాడు అర్జునుడు. ఇంత అర్జునుడు నిరుత్తరుడైపోయాడు. అయిపోయి కృష్ణ పరమాత్మ వెనక్కి తిరిగి చూశారు. ఓ అర్జునుడు బెంగ పెట్టేసుకుంటున్నాడు, అయిపోతోంది సూర్యాస్తమయం. ఒక్కసారి సంకల్పం చేశారు. మహానుభావుడు, జగద్రక్షకుడు, ఆయన సంకల్పం చేస్తే ఏం జరగదు. అకస్మాత్తుగా మాయాతిమిరం ఒకటి వచ్చి సూర్య భగవానుడిని కప్పింది. సూర్యాస్తమయం అయిపోయింది అనుకున్నారు. ఇక అర్జునుడు చచ్చిపోతాడు, అమ్మయ్య యుద్ధం ఆగిపోతుందని బాగా సూర్యాస్తమయం అయిపోయిందో లేదో చూద్దామని సైంధవుడు అందరి మధ్యలోంచి గబాల రథం ఎక్కి ఇలా చూశాడు ఆకాశం. చూడగానే కృష్ణ పరమాత్మ మళ్ళీ సంకల్పం చేశారు. మేఘం తప్పుకుని సూర్యుడు ప్రకాశించాడు. ఇంకా సమయం ఉంది, ఏదో 1 ball left 6 runs రిక్వైర్డ్, కొద్ది సమయమే ఉంది. ఆ కాలంలో కొట్టేయాలి. అర్జున సమయం మించిపోతుంది, అదిగో పైకి లేచి నిచ్చున్నాడు, కొట్టేయన్నారు. వెంటనే బాణం వేసి కొట్టేశాడు. తల తెగిపోయి. తల తెగిపోగానే అర్జున ఆ తల కింద పడకూడదు, ఆ తల కింద పడితే నీ తల 100 వక్కలైపోతుంది. పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి ఆకాశంలో బంతులాడుదాంతో అన్నాడు. పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ప్రయోగిస్తే ఆ పాశుపతం యొక్క శక్తి చేత తల కింద పడకుండా ఆకాశంలో బంతులాడుతూ తిప్పుతోంది. ఇలా ఎంతసేపు బంతులాట అస్త్రాన్ని ఉపసంహారం చేయాలి?
ఎందుకు ఇలాగని అడిగాడు. అప్పుడు చెప్పాడు ఈ వరమంతా కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు లేకపోతే పాండవులకి విజయం ఎక్కడదండి? ధర్మం ఉంది కాబట్టి పక్షపాతం వహించాడు. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ విజయం. కాబట్టి బంతులాడి 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 అన్నాడు. అది అస్త్రం కాబట్టి నీ సంకల్పానికి పనిచేస్తుంది. హిమాలయ పర్వతాల పక్కన ఉన్నటువంటి శమంతక పంచకం పక్కన కూర్చుని సైంధవుని యొక్క తండ్రి వృద్ధక్షత్రుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ఒళ్ళో పడేట్టు కొట్టు ఆ తలకాయ అన్నాడు. ఆ తలకాయ వెళ్ళి ఆయన ఒళ్ళో పడాలని సంకల్పం చేశాడు. అస్త్రం కాదు, అది వెళ్ళి ఆయన తలలో పడింది, ఆయన ఒళ్ళో పడింది. పడేటప్పటికి తపస్సు చేస్తున్నవాడు తప్పని ఏదో పడేటప్పటికి కళ్ళు విప్పాడు. ఓ తలకాయ పడుంది. చిచి అని తీసి అలా పడేశాడు. అది కొడుకుదనుకోలేదు. ఎవడు భూమి మీద పడేశాడో వాడి తల నూరు వక్కలైపోతుంది. ఆ వృద్ధక్షత్రుడి తల పగిలిపోయింది. అలా రక్షించాడు. సైంధవుడు ఒక్కరోజు అడ్డుపడ్డందుకు మహాభారతంలో అంత పెద్ద అల్లరి జరిగిపోయింది. అందుకే ఇప్పటికీ అడ్డుపడ్డం అంటే సైంధవుడు అడ్డుపడ్డాడు రావీడు అంటాడు. సైంధవుడు ఒక మెరుపు మహాభారతంలో, పెద్ద పాత్ర కాదు. కానీ విచిత్రం ఏంటంటే దుస్సల మనవలకి కూడా ఇదే పోలిక. ఒకప్పుడు ధర్మరాజు గారు అశ్వమేధయాగం చేస్తే గుర్రాన్ని ఎత్తుకుపోయే ప్రయత్నం చేశారు. అర్జునుడు చంపైపోయాడు. దుస్సలు వచ్చి ఏడ్చింది, అయ్యో వాళ్ళని చంపేస్తావా నా మనవలని. దుస్సల మొహం చూసి మళ్ళీ విడిచిపెట్టేశాడు అర్జునుడు. అటువంటి దిక్కుమాలిన వంశం ఆ వంశం, రాక్షస తేజస్సు. ఆ సైంధవుడిని చంపడానికి అంత అల్లరైంది. కాబట్టి సైంధవుడి గురించి ఎప్పుడు చెప్పుకున్నా అందులో అంతర్లీనంగా కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము, పాండవుల యొక్క ధర్మము, మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య ధర్మము ఇన్ని చెప్పబడతాయి. నా ప్రయత్నం లేకుండా ఇంత గొప్ప ఘట్టం రావడం, కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని స్మరించగలడం, ఒక మహాపతివ్రత యొక్క పాతివ్రత్య ధర్మ విశేషాన్ని చెప్పుకోగలగడం, అదంతా మనకి కృష్ణ పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణ. వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.